ఇండియా ఇది ఒక పవర్ఫుల్ డెమోక్రసీ, కానీ ఈ దేశంలో డెకేడ్స్ వరకు ఒక స్పెషల్ స్టేట్, అదే జమ్మూ కాశ్మీర్. సెపరేట్ ఫ్లాగ్, సెపరేట్ కాన్స్టిట్యూషన్, అవుట్ సైడర్స్ కి ఎంట్రీ రెస్ట్రిక్షన్స్, ఈ విషయాలు అందరినీ కన్ఫ్యూజ్ చేశాయి. సో లెట్స్ అండర్స్టాండ్ వై జమ్మూ కాశ్మీర్ వాస్ డిఫరెంట్ అండ్ హౌ ఇట్ బికేమ్ లైక్ ఎనీ అదర్ పార్ట్ ఆఫ్ ఇండియా. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ రిలేటెడ్ పాలిటీ గురించి మాట్లాడుకుందాం. మనకి తెలిసినట్టుగానే 1947 లో బ్రిటిషర్స్ ఇండియాని వదిలేసి వెళ్ళిపోతున్న టైంలో ప్రిన్స్లీ స్టేట్ అయిన జమ్మూ కాశ్మీర్ కి 3 ఆప్షన్స్ ఇచ్చారు కదా. అప్పట్లో జమ్మూ కాశ్మీర్ రూలర్ అయిన హరిసింగ్ గారు ఇండిపెండెంట్ గా ఉండాలని డిసైడ్ చేశారు. ఆ తర్వాత పాకిస్తాన్ టెర్రర్ అటాక్స్ చేశాక ఇండియా సపోర్ట్ కోరి ఇండియాతో మెర్జ్ అయ్యారు. ఇండియాలో కలిసిన తర్వాత కూడా జమ్మూ అండ్ కాశ్మీర్ కి నార్మల్ రూల్స్ అప్లై అవ్వలేదు. ద రీజన్ ఈస్ ఆర్టికల్ నంబర్ 370. ఇది కాన్స్టిట్యూషన్ లో యాడ్ చేసిన ఒక టెంపరరీ ప్రొవిజన్, బట్ డెకేడ్స్ వరకు కంటిన్యూ అయింది. సో ఇప్పుడు మనం ఆర్టికల్ 370 అంటే ఏంటి, దాని యొక్క కీ ఫీచర్స్ ఏంటో చూద్దాం. అందులో మొదటిగా జమ్మూ అండ్ కాశ్మీర్ కి తన సొంత రాజ్యాంగం ఉంటుంది. ఇండియన్ పార్లమెంట్ పాస్ చేసిన లాస్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్ లో అప్లై అవ్వాలి అంటే స్టేట్ అసెంబ్లీ అప్రూవల్ కావాలి. అలాగే సుప్రీం కోర్ట్, కాగ్, ఎలక్షన్ కమిషన్ వీటికి లిమిటెడ్ పవర్ మాత్రమే ఉంటుంది. అదర్ స్టేట్ ఇండియన్ సిటిజన్స్ కి జమ్మూ అండ్ కాశ్మీర్ లో ల్యాండ్ పర్చేస్ చేసే రైట్ లేదు, ఇంకా జాబ్ రైట్స్ కూడా లేవు. ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ కూడా ఫుల్ గా అప్లై అవ్వలేదు. సో దీని వల్ల కాశ్మీర్ ప్రాక్టికల్లీ ఇండియాలో కలిసినా కూడా ఒక సెమీ ఇండిపెండెంట్ రీజన్ లాగే ఉండేది. ఆ తర్వాత 1954 లో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తో యాడ్ చేసిన ఆర్టికల్ 35A కాన్స్టిట్యూషన్ లో పార్లమెంట్ డిస్కషన్ లేకుండా సైలెంట్ గా ఇన్సర్ట్ చేశారు. ఈ ఆర్టికల్ 35A కి ఉన్న పవర్స్ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. జమ్మూ కాశ్మీర్ గవర్నమెంట్ కి పవర్ ఇచ్చేసింది టు డిఫైన్ పర్మనెంట్ రెసిడెన్స్. ఇంకా ఓన్లీ పర్మనెంట్ రెసిడెన్స్ కి మాత్రమే గవర్నమెంట్ జాబ్స్, ల్యాండ్ ఓనర్షిప్, స్కాలర్షిప్స్, ఇంకా వెల్ఫేర్ బెనిఫిట్స్. నాన్ కాశ్మీర్ ఇండియన్స్ కి ఈ రైట్స్ లేవు. సో దీని వల్ల జమ్మూ అండ్ కాశ్మీర్ రెస్ట్ ఆఫ్ ఇండియా కి లీగల్లీ ఇన్యాక్సెసిబుల్ జోన్ లాగా మారిపోయింది. ఫైనల్ గా దీనికి ఒక టర్నింగ్ పాయింట్ అయితే పడింది. అదే 2019 5th August మోడీ గవర్నమెంట్ టుక్ ఏ హిస్టారిక్ డెసిషన్. ఈ ఆర్టికల్ 370 ఇంకా 35A ని రిమూవ్ చేశారు యూజింగ్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్. సో ఈ ఆర్టికల్స్ ని రిమూవ్ చేశాక వచ్చిన చేంజెస్ ఏంటి అంటే జమ్మూ కాశ్మీర్ లాస్ట్ ఇట్స్ స్పెషల్ స్టేటస్, స్టేట్ కాన్స్టిట్యూషన్ క్యాన్సిల్ అయింది, ఇండియన్ లాస్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అప్లై అవుతాయి, ఎనీ ఇండియన్ సిటిజన్ కెన్ బై ల్యాండ్ అండ్ గెట్ జాబ్స్ దేర్, ఇంకా డ్యూయల్ లాస్, డ్యూయల్ ఫ్లాగ్స్ క్యాన్సిల్ చేశారు. దిస్ మూవ్ వాజ్ ఏ బోల్డ్ స్టెప్ టువర్డ్స్ నేషనల్ యూనిటీ. సేమ్ డే పార్లమెంట్ లో పాస్ చేసిన జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం జమ్మూ కాశ్మీర్ ని 2 యూనియన్ టెరిటరీస్ గా స్ప్లిట్ చేశారు. ఒకటి జమ్మూ అండ్ కాశ్మీర్ విత్ అసెంబ్లీ అండ్ ఇంకొకటి లడాక్ వితౌట్ అసెంబ్లీ. సో 31st October 2019 నుంచి న్యూ సిస్టమ్ స్టార్ట్ అయింది. నౌ బోత్ యూనియన్ టెరిటరీస్ ఆర్ డైరెక్ట్లీ గవర్న్డ్ బై లెఫ్టినెంట్ గవర్నర్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. సో జమ్మూ కాశ్మీర్ కి ప్రెసెంట్ లెఫ్టినెంట్ గవర్నర్ గా మనోజ్ సిన్హా గారు అయితే ఉన్నారు. ఆల్ ఇండియన్ లాస్, ఐపీసీ సెక్షన్స్, ఇంకా రిజర్వేషన్ పాలసీస్ అన్ని ఈక్వల్ గా అప్లై అవుతాయి. సో ఫైనల్లీ 1 ఇండియా, 1 కాన్స్టిట్యూషన్, 1 లా డికేడ్స్ ఆఫ్ డ్యూయల్టీని ఎండ్ చేసి జమ్మూ అండ్ కాశ్మీర్ ని ట్రూ ఇండియన్ మెయిన్ స్ట్రీమ్ లో మెచ్ చేసింది. దిస్ ఈస్ నాట్ జస్ట్ ఎ హిస్టరీ, ఇది ఒక ట్రాన్స్ఫర్మేషన్, ఒక ఎగ్జాంపుల్ ఆఫ్ నేషనల్ ఇంటిగ్రిటీ. ఎస్, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వీడియోలో మనం జమ్మూ కాశ్మీర్ రిలేటెడ్ స్టాటిక్ జీకే అయితే మనం తెలుసుకుందాం. సీ యూ ఆల్, బై బై.